హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుంకుమాది తైలం తయారు చేస్తున్నాను. ఈ కుంకుమాది తైలం కావాలని నన్ను అడిగారు, వారి కోసం తయారు చేస్తున్నాను. సరేలే అని వీడియో తీసుకుంటున్నాను. ముందుగా ఈ కుంకుమాది తైలం కోసం మనకి మందంగా ఉండే గిన్నెను తీసుకోవాలి. ఈ గిన్నెలో నేను ముందే అన్నీ వేసుకున్నాను. ఈ ఆయిల్ కోసం ముందు సిస్మి ఆయిల్ వాడతారు. ట్రెడిషనల్గా తయారు చేస్తున్నాను కాబట్టి సిస్మి ఆయిల్ వేసాను. కొంచెం బాదం నూనె కూడా వేసుకోవాలి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా గ్లో అవ్వాలి అంటే తప్పకుండా ఇది వాడారంటే రిజల్ట్ అనేవి 100% ఉంటుంది. ఖచ్చితంగా మచ్చలు తగ్గుతాయి, అలాగే పిగ్మెంటేషన్ పోతుంది. నాకు ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ వచ్చింది. నేను వాడిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ బౌల్లో నేను ముందే ఏమేమి వేసానో ఒకసారి చెప్తాను చూడండి. సిస్మి ఆయిల్, బాదం నూనె, అలాగే రోజ్ వాటర్ వేసాను. సాఫ్రాన్ కూడా 2 grams వేసుకున్నాను. అలాగే వట్టివేర్లు. ఇప్పుడు వేసే పౌడరు రెడ్ శాండిల్వుడ్ పౌడరు. ఇది కూడా మెజర్మెంట్ల ప్రకారం వేస్తాను. ఈ రెడ్ శాండిల్వుడ్ పౌడరు కొంచెం కాస్ట్ ఎక్కువ, మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ బ్రైట్ అవ్వడానికి రెడ్ శాండిల్వుడ్ పౌడరు బాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ని కూడా ఆ బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వేసేది లికోరైస్ పౌడరు. ఈ లికోరైస్ పౌడరు మచ్చలు పోవటానికి మంచిగా పనిచేస్తుంది. ఈ పౌడర్ కూడా బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వేసేది మంజిష్ట పౌడరు. ఈ మంజిష్ట పౌడర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మంజిష్ట పౌడర్ మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఇది కూడా ఆ బౌల్లోనే వేసుకుంటున్నాను. ఈ పౌడర్స్ అన్నీ వేసుకొని బాగా కలపాలి. ఇందులో ముందుగానే లోటస్ పౌడర్ కూడా వేసాను, అది చెప్పడం మర్చిపోయాను. ఈ పౌడర్స్ అన్నీ వేసుకొని బాగా కలిపి స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. మరి చాలా సిమ్లో, లో ఫ్లేమ్లో మరిగించాలి. ఈ మరిగేటప్పుడు అర్థమవుతుంది, 1 hour వరకు మరిగించాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి నూనె పైకి తేలుతూ ఉండాలి. చూస్తుంటే అర్థమవుతుంది మనకి. చూసారా, 30 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి. నూనె కొంచెం పైకి తేలుతూ ఉంది. ఈ కుంకుమాది తైలం రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. ఇదంతా వడకట్టుకొని నేను గాజు సీసాలో పోసుకున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.